హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. రిషబ్ శెట్టి రీసెంట్గా తీసిన మూవీ కాంతారాకి ప్రీ సీక్వెల్ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం రిషబ్ శెట్టిదే. రిషబ్ శెట్టి విజువలైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఓన్లీ అతన్నే పెట్టుకోలేదు. హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, విలన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ ప్రెజెన్స్లో హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కన్నడ ఫిల్మ్స్ ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాంతారా హిట్ అయ్యాక కాంతారాని ప్రీ సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో ఈ స్టోరీ మొదలైంది. ఇది కాంతారా ప్రీ సీక్వెల్ అయినా తక్కువ బడ్జెట్లో తీశారు. మేబీ దీన్ని 100 crores బడ్జెట్ అని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియాలో. ఇదైతే వైరల్గా మారింది. చూస్తుంటే ట్రైలర్ మాత్రం ఇది 100 crores బడ్జెట్ లాగా లేదు, 200 crores బడ్జెట్ అన్నట్టుగా అనిపిస్తుంది. కాంతారాలో ఆ కన్నడ బోర్డర్ యొక్క కల్చరు, ఆ ఫారెస్ట్ ఏరియాలో పెరిగే వాళ్ళ కల్చర్ని చూపించే విధానం అయితే చాలా బాగుంది. వాళ్ళ కల్చర్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎలా కొలుస్తారు అనే దాని మీద ఈ స్టోరీ మొదలయ్యి ఈ స్టోరీని చాలా క్లియర్గా బాగా చూపించాడు రిషబ్ శెట్టి. కన్నడ బోర్డర్లో తులు భాష అనేది ఒకటి ఉంది. ఈ భాషా విధానం ఎలా మొదలైంది అనే దాని మీద రీసెర్చ్ చేసి ఈ స్టోరీని అయితే చేశారు. వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ చెప్పే విధానం చాలా బాగుంది. ఈ కాంతారా 1 తర్వాత కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ అనే స్టోరీని ఇంకా బాగా ఎపిక్గా చూపించి క్రూ అయితే పెరిగింది. చాలా బాగుంది. ఈ చోళులు రాజ్యాన్ని పాలిస్తూ వాళ్ళు వీళ్ళ బోర్డర్లోకి వచ్చి ఏ విధంగా జరుగుతుంది, వీళ్ళ కల్చర్ని వీళ్ళు ఎలా కాపాడుకున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, అసలు కాంతారా దైవం అనేది ఎట్లా మొదలైంది అనేది చూపించే విధానం, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలాంటి ఒక హిస్టారికల్ మూవీ వస్తుంది అంటే హైప్స్ చాలా ఉంటాయి, ఓ రేంజ్లో చూపిస్తారు. పబ్లిసిటీ స్టంట్ అంతా ఓ రేంజ్లో ఉంటుంది. కానీ కన్నడ మూవీస్కి అయితే ఎలాంటి పబ్లిసిటీ స్టంట్స్ ఉండవు, ఎలాంటి ప్రీ రిలీజ్ షోస్, ఈ పబ్లిసిటీ స్టంట్స్ అనేవి చాలా తక్కువ పెడుతూ ఉంటారు. కానీ కలెక్షన్స్ అనేవి మాత్రం రిలీజ్ అయ్యాక, కలెక్షన్స్ రిలీజ్ అయిన తర్వాత టాక్ అయితే ఓ రేంజ్లో స్ప్రెడ్ అవుతుంది. కలెక్షన్స్ వర్షం కురిసినట్టు కురుస్తూ ఉంటాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్ తన స్క్రీన్ ప్రెజెన్స్ని అయితే ఎక్సలెంట్గా చూపించాడు రిషబ్ శెట్టి. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ని చూపించే విధానం ఎక్సలెంట్గా ఉంది. కానీ స్టోరీ మొత్తం ఇంకా క్లియర్గా చూపించలేదు ట్రైలర్లో అన్నట్టుగా ఉంది. కాంతారా మూవీ మీద నాకైతే హోప్స్ చాలా ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 ఈ ట్రైలర్ చూస్తుంటేనే ఇంత ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది అనేది, ఆ రోజు రివ్యూ మీద ఎలా ఉంటుంది అనేది చూడాలి. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. కాంతారా అయితే మాత్రం పూనకాలే. కాంతారా ట్రైలర్ మీరు చూసినట్టయితే ఎలా ఉందనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.